అయితే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు ఈదురుగాలతో కూడిన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. రాజాం నుంచి శ్రీకాకుళం వెళ్లే మార్గంలో సంతఊరుటి సమీపంలో గురువం మార్గం మధ్యలో కూడా రోడ్డుపై భారీ చెట్టు పడిపోవడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల కరెంటు స్తంభాలు విరిగి పడిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు టెక్కలిలో కురిసిన అకాల వర్షాలకు స్థానిక శ్రీనివాస్ నగర్ వీధి మొత్తం కూడా జలమయమైంది. ఇంట్లోకి నీరు చేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా సరే స్పందించకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, చెప్పండి, ప్రజలు ఇక్కడ వాటర్ క్లాగింగ్ తగ్గిందా? అధికారులు ఎవరైనా స్పందించారా? అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. అయితే మధ్యాహ్నం నుంచి కొంతమేర తగ్గినటువంటి వర్షాలు అయితే మాత్రం తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వర్షాలు కురవడం వలన ఈదురుగాలు ఈ వర్షాల వలన అయితే మాత్రం కొన్ని చోట్ల ఇప్పుడు శ్రీకాకుళం రాజం నుంచి పొందూరు వెళ్లే మార్గంలో ఉండేటటువంటి ఆ దారిలో చెట్లు, ఆ తర్వాత విద్యుత్ స్తంభాలు కూలడం వలన విద్యుత్ సరఫరా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇంకా టెక్కల్లో చూసుకున్నట్టయితే టెక్కల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రీసెంట్ డేస్ లో ఆ రోడ్లు వేయడం వలన ఆ వీధిలో ఉన్నటువంటి ఆ ఇల్లులు అనేవి కిందకుండి రోడ్లు పైకే ఎత్తుగా ఉండటం వలన లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో అధికారులు స్పందించే విషయానికి వచ్చినట్టయితే ఈ రోజు దసరా కావడం వలన అధికారులు కూడా ప్రస్తుతం లీవ్ లో ఉండడం వలన కొంత ఆలస్యంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైతే మాత్రం అధికారులు వచ్చి అక్కడ లోతట్టు ప్రాంతాల్లో నీటిని తోడించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ చెట్లు విరిగిపడినటువంటి ప్రాంతాల్లో కూడా అధికారులు వచ్చి వాటిని తొలగించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా పూర్తిగా అయితే మాత్రం అక్కడ పరిష్కారం కాలేదు. ఎస్, థ్యాంక్ యూ షణ్ముఖ్. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ చెట్లు విరిగిపడే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజెంట్ విజువల్లో చూస్తున్నాం ఏ రకంగా ఒక భారీ చెట్టు రోడ్డు మీద పడిపోయిందో. అయితే అక్కడ అదృష్టవశాత్తు ఆ రోడ్డు మీద అప్పటికి ఎవరు ప్రయాణికులు లేకపోవడంతో ఎవరి మీద కూడా ఒక భారీ ప్రాణ నష్టం తప్పిందని చెప్పుకోవాలి. అయితే ఇటు రోడ్డు మీద కూడా ఆ చెట్టు పడిపోవడంతో అటు నుండి ఇటు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక పండగ వేళ ఇట్లా భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో జనజీవనం స్తంభించిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాక్ టు యూ షణ్ముఖ్. ప్రెసెంట్ ఇక్కడ ఇవాళ దసరా కావడంతో చాలా మంది బయటకు వెళ్తూ ఉంటారు, బంధువుల ఇళ్ళకి కూడా వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ప్రయాణికుల పరిస్థితి లేకపోతే అక్కడ గ్రామస్తుల పరిస్థితి అసలు ఎలా ఉంది? పండగ జరుపుకునే వాతావరణం అట్లీస్ట్ అక్కడ కనిపిస్తోందా? దసరా వాతావరణం, దసరా ఉండటం వల్ల పండుగ చేసుకునే వాతావరణం అయితే మాత్రం కొంతవరకు ఇబ్బందికరంగానే మారిందని చెప్పొచ్చు. రెండోది ఏంటంటే ఇప్పుడు పొందూరు, రాజం మధ్యలో ఉండేటటువంటి ఆ ఏరియాల్లో వాహనదారులు అయితే మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే భారీ చెట్టు అక్కడ విరిగిపడినటువంటి పరిస్థితి. దాంతో పాటు అక్కడ విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపడడంతో అటువైపు నుంచి వాహనదారులు అంటే పెద్ద వాహనాలు చెట్టు విరిగిపడడం వల్ల పెద్ద వాహనాలు వెళ్ళలేకపోయినప్పటికీ కూడా చిన్న చిన్న వాహనాలు వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పటికీ ఈ విద్యుత్ స్తంభాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా విరిగిపడడం వల్ల అటు నుంచి వెళ్ళడానికి కూడా ధైర్యం చేయట్లేదు. కాబట్టి అటువైపు అయితే మాత్రం వాహనదారులు అయితే మాత్రం వెళ్ళేటటువంటి పరిస్థితి ప్రస్తుతానికి అయితే మాత్రం లేదు. ఇంకా అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం దసరా లీవ్ లో ఉండటం వలన ఆలస్యంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో అటు అక్కడ స్థానికంగా ఉండేటటువంటి ప్రజలు కావచ్చు, వాహనదారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. అదే షణ్ముఖ్, ప్రెసెంట్ ఇటు బస్సెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అవే రోడ్స్ లో కార్స్, వెహికల్స్ అన్ని కూడా
ఆ వాటర్ క్లాగింగ్ లోనే వెళ్తున్న పరిస్థితి. ఇళ్లలోకి కూడా నీరు చేరిపోయినట్టుగా తెలుస్తోంది. అధికారులు ఇటు దసరా సెలవుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రెసెంట్ ఇవాళ వర్క్ చేసే అవకాశం ఉందనుకోవాలా? ఇప్పటికే ఎవరినన్నా ఈ కాలనీస్ కి పంపించారా? ఆ, అంటే ఆలస్యంగా స్పందిస్తున్నారు ప్రస్తుతానికి అయితే మాత్రం, ఎందుకంటే ఈ సెలవుల వల్ల ఆలస్యంగా స్పందిస్తున్నారు. కానీ అధికారులు అయితే మాత్రం చేరుకున్నటువంటి పరిస్థితి, అంటే కింద స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటర్ ని కూడా మోటార్లు పెట్టి తోడించేటటువంటి పరిస్థితి అక్కడ ఉంది. సహాయక చర్యలు కూడా జరుగుతున్నాయి. అయితే దసరా సందర్భంగా స్లోగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పదు. ఎస్, థ్యాంక్ యూ షణ్ముఖ్.